జర్నలీ సాయి మాట్లాడితే జనసేన మీద పడి ఎలా ఏడుస్తాడంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, జనసేన కోసం ఎన్ని రోజులు కృషి చేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు అని. అది పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే జర్నలీ సాయి అందరి గురించి ఈ విధంగా ఏడ్చాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ టికెట్స్ అనౌన్స్ చేసింది కదా, అక్కడ మీరు మహబూబ్ నగర్ టికెట్ చూడండి, డీకే అరుణ ఆమెమి ముందు నుంచి బీజేపీలో లేదు. అలాగే మహబూబాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, అలాగే ఆదిలాబాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరో బయట నుంచి వచ్చిన క్యాండిడేట్లే కదా. అలాగే జహీరాబాద్కి సంబంధించిన క్యాండిడేట్ని సిట్టింగ్ ఎంపీని తీసుకుని బీజేపీ టికెట్ ఇచ్చిందా లేదా? నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ కొడుక్కి టికెట్ ఇచ్చిందా లేదా? అంటే దాదాపు 17 తెలంగాణ సీట్లలో దగ్గర దగ్గర 10-15, ఈవెన్ మెదక్ రఘునందన్ రావు కూడా ఏమి బీజేపీలో పుట్టి పెరిగిన అతను కాదు కదా. సో బీజేపీ మీద ఏమి యాడవడు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని తీసుకొచ్చి నిలబెట్టినా, ఎవరిని ఎటు మార్చినా అదేమి యాడవడు ఈ జర్నలిస్ట్ స్థాయి. కేవలం